సోదరులకి మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సమయాభావం వల్ల తప్పులు మన ప్రభుత్వం చేయకూడదని, ఏదైతే సాగులో లేనటువంటి వ్యవసాయ భూములు అదేవిధంగా వ్యవసాయేతర భూములకు ఇవ్వద్దనేది ఒకటి చాలా స్పష్టంగా ముక్త కంఠంతో రాష్ట్ర రైతాంగం అంతా కూడా దాన్ని ఖండిస్తూ ఉంది. మరి ఇక్కడ వాస్తవానికి రైతు భరోసా అనే పథకమే పెట్టుబడి సాయంగా మనం చెప్పుకుంటున్నాం. మరి పెట్టుబడి సాయం వాస్తవానికి ఎవరికి ఇవ్వాలి? వ్యవసాయం సాగు చేస్తున్నటువంటి రైతుకే పెట్టుబడి సాయం అందించాలి. కానీ చాలా దురదృష్టం, గత ప్రభుత్వం చాలా స్పష్టంగా రాష్ట్రంలో కౌలు రైతులే లేదని, మేము పట్టాదారులకు ఇస్తామని చెప్పడం నిజంగా కూడా అది చాలా బాధాకరం. చాలా మంది రైతులు నష్టపోయారు. మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో 6 గ్యారంటీల్లో రైతు భరోసా పథకం పేరుతో మేము కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం ఇస్తామని చెప్పి వాగ్దానం ఇవ్వడం, ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దిశలో నిజంగా కూడా మామూలు రైతులు ప్రజాప్రతినిధులకి ఈ గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రి వర్యులు నలుగురు నిన్న ఖమ్మం నుండి ఆ బార్డర్ నుంచి ఈ బార్డర్కి 4 రోజులు ఇంత శ్రమిస్తున్నారంటే ఈ 9 రోజుల పాటు నిజంగా కూడా ప్రభుత్వానికి రైతులపై ఉన్నటువంటి ప్రేమకి, చిత్తశుద్ధికి శిరస్సు వంచి రాష్ట్ర రైతాంగం తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. ఏదైతే సాగు చేస్తున్నటువంటి రైతులకు ఇవ్వాలంటే ఒక ప్రధాన అడ్డంకి కౌలు రైతులే సార్, ఇంకా వేరే ఎటువంటి అడ్డంకి లేదు. మరి దాదాపు 30 నుంచి 40% ఉన్నటువంటి కౌలు రైతులకు న్యాయం చేయాలంటే ఏకైక పరిష్కార మార్గం మన వైఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి 2011 కౌలు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. సాధ్యమైతే అందులో సవరణలు తీసుకొచ్చి మరొకసారి రైతుల యొక్క సూచనలు సలహాలు తీసుకొని పకడ్బందీగా అమలు చేసినట్లయితే నిజమైన రైతుకి న్యాయం చేకూరుతుంది. లేదు ఈ విధంగానే చేస్తే కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయేటటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో చూస్తున్నాం. రైతు సంతకం పెట్టమంటే రైతు సంతకం పెట్టాడు కౌలు రైతు. ఈ రోజు జరిగినటువంటి ఆత్మహత్యల్లో 90% ఆత్మహత్యలు కౌలు రైతులే చేసుకుంటున్నారనే విషయం కూడా దయచేసి మంత్రివర్గం దృష్టికి తీసుకొస్తున్నాం సార్. కౌలు రైతుల సమస్య ఏ విధంగా ఉందంటే పట్టాదారులకి భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వంపై ఉంది. పట్టాదారులు ఒక భయభ్రాంతులకు గురవుతున్నారు. మేము సంతకం పెడితేనో లేకపోతే ఈయన కౌలిస్తేనో రేపొద్దున మా హక్కులకు భంగం కలుగుతాయనేటువంటి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ లో ఉన్నారు. కాబట్టి ఏ విధంగా అయితే ఇంత గొప్పగా ప్రచారం చేస్తున్నామో రైతులకు మేము భరోసా ఇస్తున్నాం కాబట్టి రైతులు ఎక్కడ కూడా నష్టపోరు అని చెప్పి కౌలు రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి కౌలు రైతులు సార్ ఓన్లీ రైతు భరోసా కోసమే కాదు, ఈ రోజు పెట్టుబడి పెట్టడానికి పంట రుణం, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే పంట నష్టపరిహారం, మనం పంటల బీమా పథకం అమలు చేస్తే దాని వల్ల వచ్చేటటువంటి నష్టపరిహారం, దాని తర్వాత పంట అమ్మడానికి మార్కెట్లోకి వెళ్ళినప్పుడు పంట అమ్ముకునేందుకు కూడా పరిస్థితి లేదు, ఎంఎస్పీ ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు ఇంతటి దరిద్రమైన పరిస్థితులలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు సార్. కాబట్టి కౌలు రైతుల సమస్యని ప్రధానంగా మీరు ఈ విధంగా పరిష్కారం చేస్తే బాగుంటుంది సార్. అదే విధంగా రైతు భరోసా సార్, ధరణి గ్యాప్స్, ధరణి ఏదైతే ఉందో సార్, ధరణి సమస్య వల్ల మీరు చెప్పారు ధరణి గ్యాప్స్ లో చాలా మంది నష్టపోతున్నారు. ధరణి కాకుండా ఇన్ టైంలో సార్ ఇచ్చేటటువంటి పేమెంట్ దయచేసి పంట పెట్టుబడి అయిన తర్వాత ఇచ్చే కంటే పంట పెట్టుబడి ఏదైతే ప్రారంభమవుతుందో సీజన్ ప్రారంభంలోనే మనం రైతుకి ఇచ్చినట్లయితే దళారుల వద్దకు వెళ్లకుండా అధిక వడ్డీలకు వెళ్లకుండా తీసుకునేటటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఈ విషయాన్ని గమనిస్తారని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ మాట్లాడితే ఎక్కువ మంది సూచనలు తీసుకోగలుగుతాం. ప్లీజ్ ఒకరు చెప్పిన వాళ్ళు మళ్ళీ అదే రిపీట్ చేయకండి, కొత్తదంటే ప్రపోజ్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది సూచనలు తీసుకుందాం. ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా సవరణ చేయాలి. ఎందుకంటే మన దగ్గర మొత్తం కౌలు రైతులు ఇంకా ఉన్నారు. కౌలు రైతులకు బెనిఫిట్ కావాలంటే ఇప్పుడు రైతులు మనకు దానికి సైన్ చేయడానికి సానుకూలంగా లేరు. ఎందుకంటే భూముల రేట్లు పెరిగినాయి. కాబట్టి కౌలు రైతులకు న్యాయం చేయాలంటే దాన్ని సంవత్సరం ఒకసారి సవరణ చేసే విధంగా పంటకి అదే పంటకు సరిపోయే విధంగా సవరణ చేసినట్టే కౌలు రైతులకు బెనిఫిట్ అవుతుంది. అదే కాకుండా మన దగ్గర 5 ఎకరాల లోపు రైతులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మన గవర్నమెంట్ ఒక 10 ఎకరాల వరకు ఒక కుటుంబంకు ఇచ్చినట్లయితే బాగుంటుంది. రాబోయే రోజులను
రైతు భరోసా పథకం కాకుండా పండించిన పంటకు బీమా రూపంలో ఇచ్చినట్టయితే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే అది ఒరిజినల్ రైతుకు పోతుంది. ఎవరైతే పంట పండిస్తారో రైతు బోనస్ అన్నది పంట పండించిన వాళ్ళకి పోతుంది. కాబట్టి రాబో రోజులలో రైతు బీమా ఎట్లయితే ఇస్తున్నామో రైతు బోనస్ ఇచ్చినట్లయితే రైతులు చాలా న్యాయం జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. బోనస్ ఇవ్వాలి, భూమి మీద వర్కర్లేదు అంటే ఒరిజినల్ రైతు అది మీరు చెప్పింది కరెక్ట్. కాకపోతే మనం థ్యాంక్ యూ, మంచిగా చెప్పారు. పథకంపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విస్తృత సమావేశానికి విచ్చేసిన పూజ్యులు పెద్దలందరికీ నమస్సుమాంజులు. ఈ రోజు సార్ ఆదిలాబాద్ లో 70 నుంచి 80% మంది రైతులు వ్యవసాయ ఆధారంగా జీవిస్తున్నారు. ఇందులో చిన్న సన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారు. గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు 5 ఎకరాల లోపు 10 ఎకరాల లోపు భూముల వాళ్ళు చిన్న రైతులు ఉన్నారు. కాబట్టి వారిని పరిగణలోకి తీసుకొని 10 నుంచి 15 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలని ఆశిస్తున్నాను. మరి ఇంకొకటి సార్, ఇప్పుడు నేను ఒక రైతుగా చెప్తున్నాను, నేను ఒక 10 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను సార్. ఈ 10 ఎకరాలకు తోడు ఇంకొక 10 ఎకరాలు వేరే రైతు దగ్గరికి వెళ్ళి భూమి మునాఫా తీసుకొని చేస్తున్నాను. అప్పుడు సార్ నేను కౌలు రైతుగా వస్తానా లేకుంటే ఒక రైతుగా వస్తానా? అప్పుడు నాకు పైన వచ్చే కౌలు రైతు డబ్బులు వస్తాయా లేకుంటే ఇప్పుడు ఈ రైతు భరోసా పథకం కింద వస్తాయి సార్? దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది? ఇటు రైతుకు ఇటు కౌలు రైతుకు ఎవరికి ఇబ్బంది కలగకుండా దాన్ని ఎలా చేస్తే బాగుంటుందో అని పూజలు మీరు ఆలోచించి చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు సార్. కాకపోతే ఖచ్చితంగా క్లారిటీ అనేది నాకు కూడా తెలియదు. ఎందుకంటే చెప్పాలి సార్, ఇప్పుడు అదే ఫార్మర్ నేను ఒక 10 భూములు చేస్తున్నాను సార్. నేను వేరునికి భూమి ఇస్తే మునాపిస్తే మీరు చెప్పినట్టు ఇనిషియల్ రాసియాలి. మరి నేను కౌలు తీసుకుంటున్నాను, ఆ ఓనర్ కి అన్యాయం జరుగుతుంది కదా సార్. నేను దాన్ని ఆలోచించలేకపోతున్నాను. మీరు దాన్ని ఎలా చేస్తే బాగుంటుందని ఆచరణ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రైతులకు ఇవ్వాలి సార్. కౌలు రైతులకు ఒక స్పెషల్ గా ఒక 30 కానీ 20 కానీ ఇవ్వాలి. రైతులకు 10 ఎకరాలు 100 ఎకరాలు భూమి ఉన్న 10 ఎకరాలకు రైతులకు సాయం చేయాలి సార్. రాజగూడ మండలం మాది ఏజెన్సీ ఏరియా సార్. నేను ప్రభుత్వానికి కోరేది ఒకటే సార్, 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వండి. 10 ఎకరాల వరకు ప్రతి ఒక్కరు ఎన్ని ఎకరాలైనా ఉండండి సార్. 10 ఎకరాల వరకు వాళ్ళకు ఒకటి ఏమిటి అంటే రేషన్ కార్డ్తో రిజిస్ట్రేషన్ పెట్టకండి. ఇంకొకటి సార్, మా ఆదిలాబాద్ జిల్లాలోని చాలా మంది ఎస్సీ కానీ బీసీ కానీ చాలా మంది రైతులు ఉన్నారు. వాళ్ళకు పట్టాలు లేవు, బీపీ లాంటి ఎక్కువ ఉన్నాయి సార్. వాళ్ళకి ఏ ప్రభుత్వం పట్టాలు ఇవ్వలేదు సార్. వాళ్ళకు రైతు బంధు రావట్లేదు సార్. గత ప్రభుత్వం వాళ్ళకు పట్టాలు ఇవ్వలేదు, రైతు బంధు లేదు. చాలా మంది దళితులు ఉన్నారు సార్. ఎందుకంటే మా గాదిగూడ మండలమే కాదు, 4 మండలు కానీ మన డిస్టిక్ లో చాలా మండలు 6 మండలు ఉన్నారు సార్. కాబట్టి వాళ్ళకు మనకు 15,000 ఇస్తున్నారు, ఎకరానికి ఇస్తామంటున్నారు. కనీసం వాళ్ళకు ఎకరానికి 10,000 అయినా ఇవ్వండి సార్ అని మేము కోరుతున్నాం సార్. ఒకటే ఇంకొకటి సార్, ఖచ్చితంగా రైతుకు కావాల్సింది ఇంకొకటి ఉన్నది సార్, ఫసల్ బీమా యోజన, క్రాప్ ఇన్సూరెన్స్. ప్రతి ఒక్క రైతు క్రాప్ ఇన్సూరెన్స్ అది ప్రభుత్వమే కట్టాలి సార్ డబ్బులు. ఎందుకంటే మా రైతుల కంటే డబ్బులు లేవు సార్. అవకాశాన్ని మేము ముగిస్తున్నాం సార్. ఈ రైతుల పట్ల ఇంత ప్రేమతోని ఇంత పెద్ద సభతోని మా రైతుల కష్ట సుఖాలు తెలుసుకున్నటువంటి మా నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా కల్మడు మండలం నాది గ్రామం సుంగిడి వెంకయ్య గారు నా పేరు. రైతు మా మండలంలో ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ ఉంటుంది సార్. ఏజెన్సీ ప్రాంతాలలో ఒక కుటుంబంలో 10 ఎకరాలు ఉండేది. ఆ 10 ఎకరాల భూమి వేరే వాళ్లకు చేయరాదు కాబట్టి కొడుకులకు కూడా చేయరాదు, ఆ స్థితి ఉంటది. ఈ ఏజెన్సీ ప్రాంతాలలో 10 ఎకరాలున్న పేద కుటుంబాలు బాగా ఉన్నాయి. వాళ్ళకు 10 ఎకరాలకు కూడా రైతు భరోసా ఉంటారని ఆశిస్తున్నాం. అదేవిధంగా రెవెన్యూ శాఖకు వస్తే మనం కుమ్మలేని గారు చెప్పినట్టు మా దగ్గర భూముల గురించి పట్టణ ప్రాబ్లం ఎక్కువ ఉన్నాయి సార్. దయచేసి ఏజెన్సీ ప్రాంతాలలో కానీ ఈ జనరల్ విలేజ్లలో కానీ కొన్ని తగాదాలు ఉన్నాయి. ఆ ధరణి లోపాల వల్ల మీరు మా రైతులని ఆదుకుంటారని తెలియజేస్తున్నారు సార్. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు మా 3 మండలాలకు మార్కెట్ సౌకర్యం లేదు. ఇంతకు ముందు మేము తలమడు మండల సుంగిరి గ్రామంలో మేము ప్రపోజల్ పెట్టినాము.
దాని ఇప్పటికి కూడా దానికి పరిగణలోకి రాలేదు. అదేవిధంగా మాకు రైతులకు పండించడం గొప్ప అంటే దాని మార్కెట్ తెచ్చి అమ్మాలంటే చాలా ఇబ్బంది అవుతున్నది, మాకు చాలా కష్టం అవుతున్నది, ట్రాన్స్పోర్ట్ ఎక్కువ పడుతున్నది సార్. అదేవిధంగా మా ఏజెన్సీ ప్రాంతాలలో గర్భిణీలకు కానీ బాలింతలకు కానీ పౌష్టికాహారం తక్కువ బట్టి మా సీతక్క గారు మా ఆడబిడ్డలని కొంచెం వారికి శక్తి సామర్థ్యాలు గురించి వాళ్ళకి శక్తి ఇస్తుందని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ నేల ఎవరైతే వాసన వీస్తారో ఆ నేల వాసన వీసిన రైతుకే ఈ రైతు మందు, రైతు ఇన్సూరెన్స్, కౌలు రైతు కూడా రైతు ఇన్సూరెన్స్ ఉంటే వారి కుటుంబం చనిపోతే ఆర్థిక సాయం అందుతుంది. వీళ్ళ పట్టదారికి చనిపోతే రైతు ఇన్సూరెన్స్ వస్తున్నది. పట్టదారికి కౌలు చేసిన రైతు కూడా రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ మన ఇది చెట్ల భూములు కానీ ఇక్కడ మాగాన్ భూములు కానీ వాటికి మొత్తము డిలే కాకుండా పక్క నుంచి వాటికి కూడా రైతు బంధు వస్తున్నది. వాటికి కూడా లోన్లు తీసుకుంటున్నారు. ఏజెన్సీ పెంచి అంటే మనం క్యాజువల్ గా జనరల్ గా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనం గరిష్ట పరిమితి స్థాయిని నిర్ణయించుకుంటున్నామో సార్, దానికి అతీతంగా గిరిజనులకు మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన రైతులందరికీ సార్ దానికి అతీతంగా పెంచి పరిమితి స్థాయిని పెంచి ఇవ్వాలని చెప్పేసి నా తరఫు నుంచి ఒక సూచన ఇస్తున్నాను సార్. అట్లాగే సార్ ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనేతరులు 3 తరాలుగా సాగు చేసుకుంటున్నప్పటికీ వారికి 10 ఏళ్ల క్రితం వరకు వచ్చినటువంటి పహాని పత్రాలు ఇప్పుడు రాకుండా పోయినాయి సార్. ఇప్పుడు ఆ పహాని పత్రాలని మీరు రిఫార్మ్ చేయగలిగితే సార్ మనకు రైతు రుణమాఫీలో బ్యాంకులకు వెళ్తే సార్ పహాని పత్రాలు అడుగుతున్నారు కాబట్టి ప్రజెంట్ కంటిన్యూషన్ లో చూపించింది అడగల్ పహాని సార్. ఆ అడగల్ పహాని మనం దాన్ని ప్రొవైడ్ చేయగలిగితే సార్ వాళ్ళకు ఖచ్చితంగా 100% రైతు రుణమాఫీ జరగడానికి ఆస్కారం ఉంది సార్. లేకపోతే అప్డేటెడ్ డేటా ఏం లేకపోయేసరికి సార్ అక్కడికి పోయిన రైతులు బ్యాంకులకు వెళ్ళిన సార్ తెల్లవగా స్కూరిటీ వచ్చే పరిస్థితి ఉంది సార్. అట్లాగే సార్ ఏజెన్సీలటువంటి గిరిజనేతర రైతులు కూడా సార్ 3 తరాల నుంచి సాగిస్తున్నారు కాబట్టి వారు కూడా రైతు భరోసా పథకంలోకి భాగస్వామ్యం చేయాలని, వాళ్ళకు కూడా మన ప్రజారంజక పాలనలో వాళ్ళకు కూడా అభ్యున్నతి కలగాలని మీ ద్వారా కోరుకుంటున్నాను సార్. అట్లాగే సార్ ఈ భూ పరిమితిని మాత్రం పెంచడంతో పాటుగా గిరిజనులకు మనకు గిరిజనేతర రైతులకు కూడా సార్ ఈ రైతు బీమాను మీరు కల్పిస్తారని చెప్పేసి నా వంతుగా నేను మీకు సూచన ప్రయాణం తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు. నేటి ప్రజాపాలన అని రైతు భరోసా మీద విస్తృత సమావేశానికి ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందో, ఈ రైతు భరోసా అనేది సార్ మా ఆదిలాబాద్ డిస్టిక్ లో చాలా వర్షాన్ని నమ్మి ఇక్కడ సాగు చేయడం జరుగుతుంది. మొత్తం కొండలు, గుట్టలు, లోయలు వర్షం సరిగా వస్తేనే ఇక్కడ పంటలు పండుతాయి, లేకుంటే లేదు. అందుకని మరియు ఈ రైతు భరోసా అనేది కూడా సార్ జూన్లోనే ఇస్తే మాకు వ్యవసాయానికి ఎరువులు అవి కొనడానికి పనికొస్తాయి. అట్లనే మరియు సార్ 1 నుండి 10 ఎకరాల వరకు ఈ రైతు బంధు ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే సార్ ఇప్పుడు కౌలు రైతులు అన్నప్పుడు ఈ ఏజెన్సీ ప్రాంతంలో చాలా మంది మా గిరిజనేతరులకు భూములు ఇచ్చున్నారు సార్. మరి వాళ్లకు ఏ రకంగా ఇవ్వాలి అనేది అది కొద్దిగా ఆలోచించి ఇవ్వాలని నేను సభాముఖంగా కోరుతున్నాను సార్. ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఇతర రైతులు తక్కువనే ఉంటుంది సార్. మా అభిప్రాయం ప్రకారము ప్రతి రైతుకు 10 నుంచి 15 ఎకరాలు. ఇక్కడ ఒక విషయం ఏమంటే సార్, రైతు అంటే కుటుంబంగా లెక్క పట్టకుండా అందరికి రైతులలో ఉన్నటువంటి ఒక భయం ఏమంటే ఇటు రైతు అంటే ఒక రైతుని లెక్క తీసుకుంటారా, కుటుంబాన్ని లెక్క తీసుకుంటారా అనేటువంటి ఒక సందేహం ఉంది. దయచేసి ప్రతి రైతుకు 10 ఎకరాలు కనుక మనకు ప్రతి ఇంటిలో 4 ఉంటే దాదాపుగా 40 ఎకరాలకు మించినటువంటి ఒక రైతులు దాదాపు ఉండకపోవచ్చు. అట్లా లిమిట్ లేకుండా ఏదైతే సాగుకు యోగ్యం లేనటువంటి ఒక భూములని తీసివేయండి, ఏదైతే లేఅవుట్లు అంటున్నారో వాటిని తీసేయండి.
అంతేకాని సాగుకు చేసేటువంటి ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అది ఇవ్వడమే సబబని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఒకవేళ ఆ రైతు బంధు కనుక అందులో కనుక మనం జోక్యం చేసుకుంటే అది మనకి ఒక తలనొప్పి ఉంటుంది సార్. ఎందుకంటే మీరు అందరూ కూడా 10-15 అంటున్నారు, కానీ సాగు చేసేటువంటి ఒక రైతు ఎన్ని ఉన్నా కూడా రైతు బంధుకు 100 ఎకరాలు ఉన్నటువంటి ఏ రైతుకు కూడా ఇవ్వమని మేము చెప్పడం లేదు. కానీ 15 పెట్టినా 10 పెట్టినా నిజంగా ఎవరైతే సాగు చేస్తారో సాగు చేసేటువంటి ఒక వ్యవసాయదారునికి రైతు బంధు అన్నది, రైతు భరోసా అన్నది తప్పకుండా చెల్లించాల్సిందే సార్. రెండవ విషయము, అందరూ కూడా కౌలు రైతులు అంటున్నారు. కౌలు రైతులు వాస్తవానికి సార్ అది ఏదైతే రైతు భరోసా అని అంటున్నామో రైతుకు పెట్టుబడి మనం ఏదైతే పథకం పెట్టినామో ఆ పథకంలో దానికి ఒక అర్థం ఉంది. రైతుకు పెట్టుబడి అంటున్నాం. పెట్టుబడి అన్నప్పుడు ఎవరు దాన్ని పెట్టుబడి పెడుతున్నారు? కౌలు తీసుకున్నటువంటి వ్యక్తి పెడుతున్నాడు కనుక అది కౌలు రైతుకు ఇవ్వడంలో ఏం తప్పు లేదు. అది తప్పకుండా, ఎందుకంటే ఆ సాధక బాధకాలు ఏది ఉన్నా కూడా కౌలు రైతే భరిస్తున్నాడు. ఇక్కడ మనము ప్రభుత్వ పరంగా మీరు చేసేటువంటిది ఒకటి ఏంటంటే భూ యజమానికి తన భూమి తను ఎటు పోదు అనేటువంటి ఒక భరోసాని మన ప్రభుత్వం కనుక కల్పించినట్టయితే ఈ రైతుకు కౌలు రైతుకున్న మధ్య ఉన్నటువంటి ఒక ఏదైతే గందరగోళం ఉన్నదో అది కూడా రైతు భరోసా అన్నది మనం పెట్టుబడి సాయం కింద ఇస్తున్నాం. పెట్టుబడి స్టార్ట్ అయింది సార్ ఆల్రెడీ. ఇప్పుడు జూలై ఆగస్టులోనే పెట్టుబడి స్టార్ట్ అవుతుంది. రైతు భరోసా అనేది లేట్ అవుతున్నది కాబట్టి దయచేసి రైతు భరోసా తొందరగా అయితే మనకు జూలై ఆగస్టులోనే పెట్టుబడి ఉంటుంది సార్. ఇప్పుడు పెట్టుబడి స్టార్ట్ అయింది. కలుపులు తీసుడు, మందు కొట్టుడు, పోసుడు, ఇప్పుడే పైసలు అవసరం పడుతుంది రైతుకు. అయితే మనం లేట్ చేస్తున్నాం కాబట్టి రైతులకు న్యాయం చేసిన అవుతాం. కొంచెం తొందరగా ఇస్తే అది కూడా 10 ఎకరాల లోపు 10 ఎకరాల వరకే రైతు బంధు ఇస్తే బాగుంటుంది. ఒక్కొక్క ఏమైంది కొన్ని ఊళ్ళల్లో వాళ్ళు మన ప్లాట్ వేసి అమ్ముకున్నారు, పాస్బుక్ మాత్రం రైతు దగ్గర దానికి రైతు బంధు పోతున్నారు. 10 సంవత్సరాల కింద కూడా ప్లాట్ వేసిండు. ఆ ప్లాట్ ని వేసిండు, ఇల్లు పట్టే మనం ఇంద్రం ఇల్లు కట్టించిండు గవర్నమెంట్. కట్టించినా కానీ ఆ ప్లాట్కు 4 ఎకరాల పట్ట పట్టేదాని దగ్గర ఆ పట్టకి ఇప్పటి కూడా రైతు బంధు అవుతున్నాయి. అట్లాంటివి ఎన్నో ఉన్నాయి. అయితే పాత చేసిన గవర్నమెంట్ చేయకుండా మీరు ఏసీలో ఉండకుండా మా మధ్య వచ్చి మా రైతుల సజెషన్ తీసుకుంటున్నాం కాబట్టి రైతులు ఏదో ఏసీకి నవ్వుకొని మాట్లాడతలేము. రైతుల సజెషన్ తీసుకుంటున్నాం కాబట్టి అది మంచిదే ఆలోచన సార్. ఒక్కటే సార్, ఇంకొకటి సార్, అందరికి 20% మందికి రుణమాఫీ చేసిండు. మరి మిగతా ఇప్పుడు మనం కూడా మన గవర్నమెంట్ కూడా వాళ్ళకి కూడా చేస్తుందా, అలా ఇంటి మీతో చేస్తుందా అన్నది కూడా చెప్పవలసి ఉన్నది. ఓకే పైన మరి ఏదైతే అడుగుతున్నారో మరి గత జిల్లాలో ఆదిలాబాద్ కాకుండా మిగతా జిల్లాలలో 5 ఎకరాలు ఉన్న రైతు కూడా చాలా మంచి పొజిషన్ ఉన్న రైతు. కానీ ఇక్కడ 20 ఎకరాలు ఉన్న 10 ఎకరాలు ఉన్న రైతు కూడా గుట్టలు, రాళ్ళు, రప్పలు, వర్షం పడితే పంట సాగు చేసుకునే రైతు పరిస్థితి. కాబట్టి మరి మా జిల్లాకు వచ్చేసరికంటే ఈ రైతు భరోసా పథకం పైన 10 ఎకరాల వరకు లిమిట్ పెట్టాలి సార్. మరి ఎంత భూమి ఉన్నా కానీ 10 ఎకరాల వరకు ప్రతి రైతుకు ఇస్తే చేను ఎవరైతే పంట పండించే రైతుకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది. ఎంత భూమి ఉన్నా కానీ ఆయనకు 10 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే కొందరు 20 ఎకరాల అసైన్ భూమి ఉన్న వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా 20 ఎకరాలు కూడా ఇంట్లో ఒక్కళ్ళ పేరు మీద పంట ఉంటుంది. కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా చేస్తే బాగుంటుంది సార్. అంతేకాదు సార్, ఇప్పుడు అట్లానే మొగులకు ముఖం పెట్టి చూడాలి. కాబట్టి దయచేసి వర్షం పడితేనే పంట పండించుకోవడం, చెరువులు లేవు. ముఖ్యంగా మా ఇచ్చోడ మండలంలో మా విలేజ్ అయితే వ్యవసాయం మీద ఆధారపడే విలేజ్ సార్. కాబట్టి చెరువులు లేవు. ప్రభుత్వం ఈ రైతు భరోసాతో పాటు రైతులకు శాశ్వత పరిష్కారం నీటి వసతి సార్. పంటలకు నీళ్లు ఉండాలి, అయితేనే మేము ముందుకోతాం. పండించిన పంటలు మార్కెట్ అమ్ముకునే సవలతు ఉండాలి. ఇప్పుడు నాకు 5 ఎకరాలకు సార్ ఇంకొక 5 ఎకరాలు కౌలు తీసుకొని 10 ఎకరాలు చేంజ్ చేస్తా. కానీ 5 ఎకరాలు పంట అమ్మాలంటే ఆ పట్టేదారు పైన పైసలు పడతాయి. అలా కాకుండా గతంలో
మరి కౌలు రైతు కార్డు ఉండే ఆ కౌలు రైతు కార్డు మీనే మేము పంట మార్కెట్ లో అమ్ముకునే విధంగా చూడాలి సార్. ఆ డబ్బులు మాకే వస్తాయి కాబట్టి కౌలు రైతు కూడా ఈ పంటల బీమా పథకం అమలు చేయాలి. మరి ప్రభుత్వం చెప్పింది పంటల బీమా పథకం ప్రీమియం మేమే చెల్లించి రైతుకు పంటల బీమా కల్పిస్తామని చెప్తున్నారు. గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ కూడా చెప్తున్నారు. కాబట్టి జూలై 15 వస్తుంది కాబట్టి మా యొక్క పత్తి పంటలకి అన్ని పంటలకు పంటల బీమా పథకం చేయించి మళ్ళీ ఈ పంటల బీమా పథకం కూడా పంటల పోయిన సంవత్సరం చూడాలి సార్. సుధాకర్ రెడ్డి గారు ధన్యవాదాలు. భూములు, ప్లాట్లు, కొండలు, గుట్టలు అడిగితే మినిమం మనకు సాధ్యమవుతుంది సార్. అది మినిమం 10 ఎకరాల ప్రాబ్లం ఉంటుంది సార్ దానికి. అందుకని 10 ఎకరాలు లిమిట్ చేయండి సార్. కానీ ఫ్యామిలీ మొత్తంలో పెట్టకుండా ఒక్కొక్క ప్రాజెక్ట్ మీద 10 ఎకరాల వరకు లిమిట్ పెట్టండి సార్. అది బాగుంటుంది. దాన్ని కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది సార్. ఈ ఫసల్ బీమా అనేది కూడా కొంచెం వయసు లిమిట్ పెట్టకుంటే బాగుంటుంది సార్. దానికి ఏది లిమిట్ పెట్టింది సార్. అది దాన్ని కొంచెం పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది సార్. ఈ రైతు రుణమాఫీ అనేది కూడా సార్ ఫ్యామిలీ మెంబర్ కిందకి పెడితే బాగుంటుంది సార్. అది మనకి ప్రమాదం సార్. అది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి సార్. ఏంటి రుణమాఫీ మీద? రుణమాఫీ సార్ మనము ఫ్యామిలీ మెంబర్ అంటే రేషన్ కార్డు మీద తీసుకుంటున్నాం కదా సార్. రేషన్ కార్డు మీద తీసుకోకుండా ఆధార్ కార్డు మీద ప్రింట్ చేసి తీసుకుంటే బాగుంటుంది సార్. అది వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే 5 ఎకరాల లోపు ఇవ్వాలి. అది కూడా ఐటీ కట్టేటోళ్ళకు, జిఎస్టీ కట్టేటోళ్ళకు, ప్రభుత్వ ఉద్యోగులకు దీంట్లో నుంచి మినహాయింపు ఇచ్చేయాలి. తప్పకుండా వాళ్ళకి తీసేయాలి సార్. ప్రతి ఒక్కరికి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి మాత్రం ఒక్కరికి మాత్రమే ఇవ్వాలి సార్. మిగతా వారికి ఇవ్వకూడదు. అది ఇలాగే రైతు రుణమాఫీ కూడా 5 ఎకరాల లోపు అంటే రుణమాఫీ కాకుండా రైతు బంధు అంటే సార్ వ్యవసాయేతర భూములకు అసలు ఇవ్వకూడదు సార్. రేషన్ కార్డులో ఉన్న ఒక్కరికి మాత్రమే 5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే రైతు బంధు ఇస్తే చాలా బాగుంటుంది సార్. ప్రభుత్వానికి కూడా చాలా మినహాయింపు ఉంటుంది దీంతో. అలాగే సార్ మెయిన్ గా రైతులకు ఉపయోగపడేది ఏంటంటే ప్రభుత్వానికి భారంగా మిగిలేదు ఏంటంటే ఈ ఫసల్ బీమా కంపల్సరిగా ప్రతి ఒక్క ఎకరానికి గుంట కూడా వచ్చే విధంగా మీరు దీని రూపకల్పన చేస్తే చాలా బాగుంటుంది సార్. అలాగే ఈ రైతు సవరణ చట్టం చాలా మంది పేద రైతులు ఉన్నారు కాబట్టి ఇక్కడ దాన్ని ఒక 5 ఎకరాలని రాష్ట్ర మొత్తంలో తీసుకొని ఆదిలాబాద్ లో కొంచెం మినహాయింపు ఇస్తే బాగుంటుంది. మండలం గిరామిరి. నేను తెలంగాణ రాష్ట్ర ఉత్తమ రైతు, ఆపిల్ కల్టివేషన్ ఫార్మర్. సార్ మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా మంది గిరిజనులు సార్ 10 ఎకరాలు పైన ఉన్నాయి సార్. 1 ఎకరం కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, 12 ఎకరాలు కావచ్చు. ఎందుకంటే సార్ ఈ ఆదిలాబాద్ జిల్లాలో విరాసత్ అనేది జరుగుతలేవు. ఎందుకంటే పట్టా హోల్డర్ లేక మరణించిన తర్వాతనే విరాసత్ కావాల్సింది. కనుక ఆ యొక్క భూములు అలాగే తండ్రి పేరు మీద ఉండొచ్చు, తల్లి పేరు మీద ఉండొచ్చు సార్. వాళ్ళు అన్నదమ్ములు విడిపోయిన తర్వాత వాళ్ళు విరాసత్ చేసుకుంటే వాళ్ళు అదే 5 ఎకరాల్లో పోస్తారు సార్. అందుకని నా యొక్క విన్నపం ఉంది. 10 ఎకరాల భూమికే రైతు భరోసా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. కూడా రైతు బంధు ఇవ్వాలి. అట్లాగే 2023లో వాటిలో అట్లా హక్కు కౌలు రైతుకి ఎట్లా ఇవ్వమంటావో చెప్పు, పద్ధతి చెప్పు. ఏ రకంగా చేయగలుగుతావో చెప్పు సార్. అది వ్యవసాయ శాఖ వాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళకు మీరు ఆచరిస్తే వాళ్ళు ఆన్లైన్ చేసి ఇస్తారు కదా సార్. వాళ్ళ ద్వారా కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వాలి. నేను ఈ విషయాన్ని శాసనసభలో కూడా చెప్పిన, రైతుకు ఏ రకమైనటువంటి ఎన్ని సహాయాలు చేసినా కూడా రైతు పండించినటువంటి పంటకు మీరు ఫసల్ బీమా మీద దృష్టి పెట్టినప్పుడే రైతుకు ఎంతో కొంత ఊరట ఇస్తారు. నేను ఎందుకు ఈ విషయం మీద ఇంత గట్టిగా మాట్లాడుతున్నా సార్ అంటే, నేను 2.5 సంవత్సరాలు రైతుల తరఫున ఫసల్ బీమా కొరకు పోరాటం చేసిన, హైకోర్టులో పిల్లేసిన. నేను కేవలం నా జిల్లా కొరకు పోరాటం చేస్తే ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ రోజు సాయం వచ్చింది. ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం చాలా ఉదారంగా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నది. అందుకొరకు మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, రైతు కట్టేటటువంటి ఫసల్ బీమాలో ప్రీమియం ఏదైతే ఉంటుందో
దాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా ప్రయత్నం చేయండి. అప్పుడు రైతుకు మిగతా పథకాలు కొంత అడ్డిపోయినా ఈ ఆర్థికంగా చేసేటటువంటి సాయాలు ఉన్నటువంటి పరిస్థితి మీకు ఇబ్బంది ఉండినచ్చు. ఆర్థిక పరిస్థితి ఏమాత్రం కూడా బాగాలేదు. ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే తెలంగాణ రాష్ట్రం ఈ రోజు భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద చర్చ జరిగే విధంగా ఉన్నది. కానీ రైతులను కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ఎన్నికల మేనిఫెస్టోలో గౌరవ పెద్దలు మీరు చాలా గొప్పగా చెప్పారు. కాబట్టి రైతులంతా చాలా ఆశలతో మీరు ఎదురు చూస్తా ఉన్నారు. మీకు తెలుసు ఏం చేస్తే బాగుంటుందని. కానీ మీ మనసులో ఈ రకమైనటువంటి మంచి చేసే ఆలోచనతోనే మీరు ముందుకు కదలాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిజంగా మేము అనుకున్నాం. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఉదారంగా రైతులకు ప్రజలకు సాయం చేసేటటువంటి పరిస్థితి రావాలని. కానీ అక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలు ఆర్థిక మంత్రి గారు మేము మొట్టమొదటిగా శాసనసభలు అడుగుపెట్టంటే మాకు ఒక పుస్తకం ఇచ్చారు. పుస్తకం తెరచి చూసంటే మాకు చక్కర్లు వచ్చినాయి. ఇంత ఘోరం ఉన్నారా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి? మేము ఎంతో గొప్ప ఆశతో శాసనసభలు అడుగుపెట్టాం. ఈ జిల్లాలో నా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే ఏమో బట్టన్న ముందు కనిపించంటే మొదలుగా పోయి నేను బట్టలకి 2 చేతులు పెట్టి దండం పెట్టినా. అన్న నా ఆర్థిక నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయంటే అన్న నా చేతిలో పుస్తకం పెట్టిండు. ఒక్కసారి చదువుకున్న తర్వాత నా దిక్కురా అంటే పుస్తకం చూసిన తర్వాత నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఇన్ని లక్షల కోట్లు అప్పయిందా ఈ తెలంగాణ రాష్ట్రం? ఇన్ని లక్షల కోట్లు కార్పొరేషన్లు బాకీ చేసినాయని సబ్సిడీ రాలేదు. గత ప్రభుత్వం రైతు బంధు పేరు మీద రైతులను మోసం చేసి మిగతా ₹1 కూడా సబ్సిడీ రాలేదు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రైతులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పావాల వడ్డీ పథకానికి అర్హులైనవి. కానీ నా తెలంగాణ రాష్ట్ర రైతులు మాత్రం పావాల వడ్డీకి ఇప్పటికి 9 సంవత్సరాలు కూడా చిల్లీలు గబ కూడా వడ్డీ రాయితీ రాలేదు. డ్రిప్ ఇరిగేషన్ లేదు, స్ప్రింక్లర్లు లేవు. ఈ విషయాల మీద గౌరవ పెద్దలు మీరంతా కూడా దృష్టి పెట్టాలి. ఏదైతే ఎన్నికల సంఘంలో మీరు ఇచ్చినటువంటి గొప్ప మాట ఉందని గత ప్రభుత్వానికన్నా భిన్నంగా మా ఆలోచన ఉంటుందని చెప్పారు. కాబట్టి ఆ రకమైనటువంటి రైతులకు గొప్పగా సాయం చేసే విధంగా మీరు ముందుకు కదలాలా. ఆర్థికంగా ఉంటే మిగతా విషయాలలో కోతలు పెట్టండి. మిగతా విషయాల్లో బడా పారిశ్రామికవేత్తలు ఉదాహరణకు మనం చూస్తాం. ఈ రోజు 10,000 కోట్ల రూపాయల పారిశ్రామికవేత్తలకు కూడా సబ్సిడీ ఇచ్చేటప్పుడు మనం కోతలు పెట్టలేము. కానీ రైతు విషయానికి వచ్చేవరకంటే 20 ఎకరాలు ఉన్నటువంటి రైతు గురించి ఆలోచిస్తే కొంత బాధాకరమైనటువంటి విషయం. 100,000 కోట్ల రూపాయలు పారిశ్రామిక రంగంలో సబ్సిడీలు ఇస్తున్నప్పుడు ఆ రోజు మరి 1000 కోట్ల ఫ్యాక్టరీ వాడికి కొంత తక్కువ ఇవ్వాలా, 50 కోట్ల ఫ్యాక్టరీ వాడికి ఎక్కువ ఇవ్వాలనే ఆలోచన ఏ రకంగా ప్రభుత్వానికి అయితే లేదో రైతుల గురించి కూడా కొంత ఉదాహరణగా ఆలోచించాలని అన్ని విషయాలు మీకు తెలుసు. మేము ఎక్కువ రాజకీయ పరమైనటువంటి అంశాలను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే గౌరవ పెద్దలు మీకున్నటువంటి అనుభవం చాలా అపారమైనటువంటి అనుభవం. మీ అనుభవం ముందర మాకేమి పెద్ద అనుభవం లేదు. ఏది ఏమైనా రైతులకు న్యాయం చేసే విధంగా మీ ఆలోచనలు ఉండాలని రైతులందరూ తరఫున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడున్న వేదిక మీద మంత్రులందరూ కలిసి నిర్ణయం తీసుకొని ఈ సహకారం చేసినందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఒక గ్రామంలో 100 మంది రైతులు ఉంటే 100 జనాభా తీసుకున్నప్పుడు 100 మంది తీసుకున్నప్పుడు 60% మంది 60 మంది రైతులు ఉంటే 40 మంది రైతు కూలీలు ఉన్నారు. ఆ 60 మంది రైతుల నుంచి ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 39.9% కౌలు రైతులు ఉన్నారు. అంటే దాదాపు 40% కౌలు రైతులు ఉంటే 60% వ్యవసాయ రైతులు ఉన్నారు. ఇది కాకుండా 40% ఏదైతే రైతు కూలీలు ఉన్నారో మనం ఈ రైతు భరోసా పథకంతో పాటు రైతు కూలీలకు కూడా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టుకోమని చెప్పి 6 గ్యారెంటీలు పెట్టడం జరిగింది. ఈజీఎస్ జాబ్ కార్డు హోల్డర్స్కు తప్పకుండా అది ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఇవ్వకపోతే మనం గ్రామంలో ఒక భాగాన్ని తీసి మిగతా భాగాన్ని విడిచిపెట్టే వాళ్ళ అయితే కాబట్టి ఖచ్చితంగా దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా పార్టీ ఐడియాలజీ కానీ పాలసీ కానీ మొట్టమొదటి నుంచి కూడా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అనే ఒక ఆలోచన తిరుగుతున్నాం. గడిచిన 50 సంవత్సరాల నుంచి అదే ఆలోచన తిరుగుతుంది. కాబట్టి 5 ఎకరాల భూమిలో చాలా మంది 5 ఎకరాలు అనేది రిస్ట్రిక్ట్ చేసి ఏదైతే వాళ్ళ లెక్క ఇంత నిన్న పేపర్ చూసి లెక్కలు చూసి గడిచిన 6 సంవత్సరాల నుంచి రైతు బంధు వాళ్ళు ఇస్తే 72,000 కోట్ల రూపాయలు ఇస్తే దాదాపు 24,000 కోట్ల రూపాయలు పూర్తి అంటే వ్యవసాయానికి సంబంధం లేని భూమి మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే ఇచ్చిన 72,000 కోట్ల 1/3
మొత్తం ఎవరికి ఇచ్చారో ఇంతకుముందు మా వాళ్ళు చాలా మంది చెప్పింది భూములు వాళ్ళ వీళ్ళు వచ్చినట్టు అవి బంద్ చేసి ఏదైతే నిజంగా వాస్తవంగా వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకు డబ్బులు చేయాల్సిన అవసరం ఉన్నది చేసి ఆ 5 ఎకరాల వరకు ఎవరైతే భూమి మీద వ్యవసాయం చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అవి ఇచ్చినప్పుడు మాత్రమే, ఎందుకంటే ఇంతకు చాలా గుర్తు చెప్పి చాలా మంది ఏదైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి ఏ రకమైన సాయం అందలేదు. ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పిన కొంత మిత్రులు ఏం చెప్పినంటే రైతులు ఎవరైతే పట్టదారులో ఈ కౌలుదారుల విషయంలో ఇబ్బంది ఒక రకమైన అభద్రతా భావానికి గురైంది కాబట్టి ఆ అభద్రతా భావం కూడగొట్టి రైతులకు కానీ కౌలు రైతులకు కానీ ఒక సమన్వయపరిచి ఒక రకమైన అందరు కలిసి వ్యవసాయం చేసినప్పుడు మాత్రమే ఈ పథకానికి సాధ్యమవుతుంది. రెండోది రైతు కూలీలు ఈ రాష్ట్రంలో జాబ్ కార్డు 54 లక్షల జాబ్ కార్డు ఉన్న రాష్ట్రంలో మేబీ 1-2% అంటే 54 లక్షల జాబ్ కార్డు క్రోడీకరించి చట్టసభలు అంటే శాసనసభలు పెట్టి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న శాసనసభ్యులు అందరి చేత మళ్ళీ శాసనసభలో మీరు చెప్పిన అభిప్రాయాల మీద చర్చ పెట్టించి వాళ్ళతో చెప్పించి అంతిమంగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించే ముందు ఈ చేయడం కోసం వచ్చాను. సో దయచేసి నేను శాసనసభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరంతా రేపు పొద్దున శాసనసభలో రైతులు చెప్పిన అంశాలపైన చర్చ 1 ఫుల్ డే ఒకరోజు మొత్తం దీని మీద చర్చ పెడతా ఉన్నాం. శాసనసభ్యుల అభిప్రాయాలన్నీ కూడా శాసనసభలో స్పష్టంగా రైతులు చెప్పిన వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాల మీద నేను మాట్లాడే అవకాశం ఉంది. దయచేసి రైతులతో వాళ్ళ అభిప్రాయాలు చెప్పించడానికి మాత్రమే సభని ప్రభుత్వం చేయాలని, దానికోసమే దీన్ని ఉద్దేశించి సభ పెట్టామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పెట్టాలనుకున్న అయితే అసలు ఇక్కడికి వచ్చి మీ అభిప్రాయాలు అడగం. నాకెవరికి కండిషన్ పెట్టాలని ఆలోచన లేదు, మంత్రి మండలికి ఎవరికి అభిప్రాయం లేదు, శాసనసభ్యులకు కూడా అంతకంటే ఎవరికి అభిప్రాయం లేదు. సారీ సార్, మా అభిప్రాయం చెప్తాం సార్. మా ఏజెన్సీ ప్రాంతంలో సార్ ఒక ఇంటికి 4 పట్టాలు ఉంటాయి సార్. 5 ఎకరాల ఇట్లా పట్టాలు ఉంటాయి, ఒకరికి 10 ఎకరాల పట్టాలు, 12 ఎకరాల ఇట్లా పట్టాలు ఉంటాయి సార్. ప్రతి మనిషికి ఎవరైతే పట్టాలు ఉంటాయో వాళ్ళకు కంపల్సరీ రైతు బంధు ఉండాలి సార్. ఓడు రైతులు అంటున్నారు సార్, వాళ్ళకు ఆధార్ కార్డు లింక్ చేయండి. పట్టువారి ఆధార్ కార్డ్స్ లింక్ చేస్తే వాళ్ళకు రైతు బంధు వస్తుంది సార్. మా పట్టాకు లింక్ చేయకూడదు సార్, ఎందుకంటే మా ఏజెన్సీ ప్రాంతం చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకు పోడు భూములు ఉంటారు, వాళ్ళకు సుఖ చేయండి సార్. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో 9 ట్రైబల్స్ ఎక్కడ ఉన్నారు సార్, వాళ్ళు చేస్తున్నారు సార్. ఇక్కడ ఆల్రెడీ 9 ట్రైబల్స్ వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళకు సుఖ మీరు ఏంటి, వాళ్ళకు పట్టాలు వేయండి, మేము లేదా అంటలేము. కానీ మా ఏజెన్సీ ప్రాంతంలో సార్ మా ఒక్కొక్క ఇంటికి 5 ఎకరాలు 10 ఎకరాల పట్టాలు ఉన్నాయి కాబట్టి మాకు సపరేట్ గా మాకేయండి. ప్రతి మనిషికి పట్ట ఉంటే ప్రతి మనిషికి రైతు బంధు ఇవ్వాలి సార్. మీరు 3 పట్టాలు వాళ్ళు ఇస్తే వాళ్ళకు సుఖ ఏంటి సార్, మేము లేదంటే కానీ ఆధార్ కార్డు లింక్ చేసి వాళ్ళకు ఇవ్వండి సార్, లేకపోతే మాకు ఇబ్బందులు అవుతాయి సార్. ఇంకోటి సార్, మీరు ఇప్పుడు మనం అందరూ మాట్లాడితే అందుకే ఒక విషయం ఇష్టంగా చెప్తున్నా సార్. మా ఉట్నూరు ప్రాంతంలో వేరే ప్రాంతం నుంచి అక్కడ ఇక్కడ జీవిస్తున్నారు సార్, ఆదివాసులు, 9 ట్రైబల్స్ అందరూ సార్. ఇక్కడ ఉన్న స్థాయి వాళ్ళకు ఇల్లు స్థలాలే లేవు సార్. మేము ప్రజావానికి పిటిషన్ ఇచ్చినాం సార్, కాబట్టి ఇప్పుడు దాకా ఏమీ కాలేదు. మా పివి మేడం అంతా సర్వే చేశారు, అంతా చేశారు. కానీ ఒక్కసారి మీరు మాకు రేవంత్ రెడ్డి కాలనీని మా ఏజెన్సీ ప్రాంతంలో పెట్టాలని మేము కోరుకుంటున్నాం సార్. డిసెంబర్ నవంబర్ మధ్యలో ఇవ్వాలి సార్, ఎందుకంటే మేము ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వడ్డీలతో తెచ్చుకునేందుకు మాకు ఇదే కాదు సార్. ఈసారి లేట్ అయింది కానీ సార్, మళ్ళా ఏదైతే ఉన్నదో వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి మా కప్పల విలేజ్ లో 20 గ్రూపులకు 1,00,000 చొప్పున ఎల్ఈసి కార్డు ఇచ్చి ఇప్పించిండు సార్. కౌలు రైతులకు కూడా క్రాప్ లోన్ ఇవ్వగలరని మేము కోరుకుంటున్నాం సార్. ఈరోజు రైతు భరోసా కొరకు మంత్రివర్యులు వచ్చారు, దానికి మేము 10 ఎకరాల వరకు ఇవ్వాలని మేము కోరుతున్నాము సార్. ఏమంటే ఇక్కడ వర్షం వస్తేనే వర్షం పంట పడతాయి సార్. గుట్టలు మెట్టలు బండలు ఉన్నాయి, వర్షం వస్తేనే పండుతాయి, వర్షం లేకుంటే పండాయి సార్. వర్షం వచ్చి బాగా వస్తే కూడా వర్షం వస్తే కూడా మంచిగా పండాయి సార్. వర్షం లేకుండా ఎండిపోతాయి. ఆసుంటి ఈ చెలక భూమి ఉన్నాయి సార్. దానికి ఇప్పుడు మీరు
కౌలు రైతులకి ఇవ్వలే అంటున్నారు కానీ కొద్దిగా సార్ ఈ ఏజెన్సీ ఏరియా 107 చట్టం పేస చట్టం ఇక్కడ ఉన్నాయి. దానికి కౌలుకే ఇవ్వచ్చు కానీ దానికి సగం ఇవ్వలే సార్. నేను రాయసంత జిల్లా అధ్యక్ష. దాని గురించి సగం రైతు బంధు సగం వారికి ఇవ్వాలి, సగం ఈ గరీబు ఎంత 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే కూడా వారి గరీబులు సార్. అందుకే దానికి సగం రైతు భరోసా ఇవ్వాలని నేను కోరుతున్నాను సార్. రామ్ సగం కౌలు రైతుకి ఇవ్వమంటావు అంతేనా? అంతే సార్. ఇప్పటివరకు ఫసల్ బీమా యోజన పథకాన్ని ఇంప్లిమెంట్ కాలేదు. కానీ అగ్రికల్చర్ మినిస్టర్ గారు గత 2 నెలల క్రితము ఫసల్ బీమా యోజన కింద రైతుల మాటగా 1500 కోట్లు చెల్లిస్తామని చెప్పేసి పేపర్లో ప్రకటన చేశారు. కానీ ఇప్పుడు కటౌట్ డేట్ గా జూలై 15 లేదా 17 చివరి తేదీ కాబట్టి రైతుల మాటగా మీరు ఎప్పుడైతే బడ్జెట్ పొందుపరిచారో దానిని ఇప్పటి వరకు రైతులకి పంట బీమాని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి విషయాన్ని తీసుకొచ్చారు. మంచిర్యాల జిల్లాలో కౌలు రేటు 10,000 నుంచి 40,000 అయింది సార్. మీరు ఇప్పుడు ఎల్ఈసీ కార్డు ఇవన్నీ భూముల రేట్లు ఎట్లయితే రెవెన్యూ చట్టాలు తీసుకొచ్చి రేట్లు పెంచుకుంటారు, అదే రకంగా కౌలు రైతు కూడా ఇంతవరకు వేయాలని ఒక లిమిట్ తీసుకురాడు సార్. లేకపోతే కౌలు పడిన రైతులకు రేట్లు అసలు వ్యవసాయం చేయడానికి కూడా కష్టంగా మారింది సార్. ఇంకొకటి ఏంటంటే సార్, మా చిన్న సజెషన్, ఈజీఎస్ వర్క్ సరిగ్గా నడవట్లేదు. చిన్న సన్నకారు రైతులు ఎక్కువ ఈజీఎస్ వర్క్ అవుతారు. కానీ ఒక 500 నుంచి 600 అయితే 200 రోజుల వర్క్ ఒక రైతు కుటుంబానికి 1,00,000 నుంచి పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. దృష్టిలో పెట్టుకుని దీన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని నేను ఆశిస్తున్నాను. సార్ యాక్చువల్ ఏంటంటే రైతు ఎప్పుడైతే ఓపెన్ మార్కెట్ కు ఎంఎస్పీ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం వెళ్తారు సార్. అదర్వైజ్ మ్యాక్సిమం మేము ఎంఎస్పీకి మరి వెళ్ళినా కూడా మరి సన్నోట్లకి ఇస్తున్నాను. మేము మార్కెట్ తెచ్చిన వాళ్ళకి ఎంత అయినా సరే ఇవ్వాలి కదా. మిగతా పంటలకి ఎట్లా ఇవ్వాలి, మార్కెట్కి రాకపోతే ఎట్లా, మళ్ళీ రైతులు వేరే రకంగా ఇబ్బంది పెట్టద్దు. మీరు కరెక్ట్ ప్లాన్ చేసుకొని చెప్పండి మీ ఆలోచన. సార్ దీనికి తోడు సార్ మన విత్తన సబ్సిడీ అనేది రైతులకు ఇస్తే మీరు తుమ్మల గారు చెప్పినట్లు దానికి ఏదైనా ఒక మార్గం ఉంటే ఈ పోడు భూముల సమస్య, కౌలు రైతుల సమస్య అంతా బాగుంటుంది. అప్పుడు డైరెక్ట్ గా బోనస్ ఇవ్వచ్చు, బాగానే ఉంది. కానీ ఇందాక తుమ్మల గారు చెప్పినట్టు కొంతమంది రైతులు మార్కెట్ లో అమ్మరు, వేరే దగ్గర అమ్ముతారు, ఆ రైతు నష్టపోతారు కదా. సో వీటికి సొల్యూషన్ ఏదైతే ఇస్తే అసెంబ్లీలో చర్చ పెట్టి అప్పుడు నిర్ణయాలు ఏం తీసుకోవాలన్నా తర్వాత తీసుకుంటారు. తప్పకుండా బాగానే ఉండదు, కానీ దానికి అందరు రైతులకు అందకపోతే నష్టం లేదు. జనరల్ గా బోనస్ ఇస్తుంటే సైంటిస్ట్ కాబట్టి థ్యాంక్ యూ. అయినా సరే రిటర్న్స్ వేరు, పేయర్స్ వేరు. రైతులు రిటర్న్స్ ఇస్తాం మనం పిల్లల చదువుల కోసం, వాటి కోసం. దానికి మీరు భయపడాల్సిన పని లేదు. రైతు అనేవాడు ఇన్కమ్ ట్యాక్స్ అప్లై కాదు. ఇంకోటి సార్, ఇప్పుడు కొందరు రైతులు 10 ఎకరాలు 20 ఎకరాలు ఏం చేస్తున్నారు సార్ అంటే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, 2 ఎకరాలు 3 ఎకరాలు చేస్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో అనేది గుర్తించి సార్ అప్పుడే ప్రతి ఒక్క కష్టం చేసిన వాటికి ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఎవరికి ఫలితం ఉన్నది? కేవలం 30-40 ఎకరాల భూములు ఉన్నోళ్ళకే ఫలితం ఉంది. వాళ్ళు ఎక్కడో లండన్ లో, కెనడాలో ఎక్కడెక్కడో నివసిస్తున్నారు, కోటీశ్వరులు ఉన్నారు. కానీ ఇక్కడ రైతులు మాత్రం ఎప్పటిలాగే ఉంటున్నారు. మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ మంత్రుల కంపెనీలందరికీ మా యొక్క నమస్సుమని తెలుస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. ఒక్కొక్క రకంగా ఉంది కాబట్టి కొండ గుట్టలున్న ప్రాంతాలకు, ఆదివాసులకు ఎలా అయితే రిజర్వేషన్ల ప్రాతిపదికన మనం ఫలితాలు అందిస్తామో, అదే విధంగా ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఎకరాలతో సంబంధం లేకుండా పట్టభూమి, వాళ్ళకి పట్టాలు హామీల మీద ఈ రైతు భరోసాను కల్పించాలి. మరోవైపు నీటి సాంద్రత లేకుండా వర్షాల మీద ఆధారపడి పంటలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు ముందస్తుగా ఆదివాసులకు, అది గిరిజనేతలకు కూడా ముందస్తుగా రైతు భరోసా అందించే విధంగా ప్రణాళికలు చేసుకోవాలని కోరుతున్నాం. కొన్ని రియల్ ఎస్టేట్ కు సంబంధించిన ఏరియాలు ఉన్నాయి. గతంలో ఇప్పుడు ప్రస్తావించిన సందర్భంలో కూడా చెప్పారు, వాళ్ళకు పట్టాలు ఉండి దానికి కూడా రైతు బంధు వచ్చింది. అవన్నింటినీ మాఫీ చేయాలి, అవన్నింటినీ రద్దు చేయాలని కోరుతున్నాం. ఇది రైతుల నుంచి వస్తున్న సూచన సలహాలు తీసుకోవాలి. మంచిర్యాల ప్రాంతంలో కొంతమంది సింగరేణి కార్మికులు ఉంటారు, వాళ్ళు ఐటీ కట్టుకునే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కూడా రైతులుగా పొలాలకు వెళ్ళి సాగు చేసుకునే పరిస్థితి ఉంటుంది. సింగరేణి కార్మికులుగా పనిచేస్తారు, ఐటీ కట్టుకుంటూ ఇక్కడ రైతులుగా ఉండడానికి ఉంటారు. కాబట్టి ఈ ఐటీ అనేది దాని మీద ఒక సూచన సలహాలు వ్యక్తిగా తీసుకొని ఆ సింగరేణి కార్మికులు రైతు కుటుంబాలుగా ఉన్న వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా
రైతు భరోసా ఉన్నారని మా మీడియా ఏరియాలో ఒక భూస్వామి అని ఉన్నాడు. 60 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న రైతులు ఉన్నారు అక్కడ. కానీ ఆ భూస్వామి మాత్రం లేడు అక్కడ. కానీ వాళ్ళకి ఎలాంటి అర్థం లేదు, వాళ్ళకు ఎలాంటి ఉపాధి లేదు. కాకపోతే భూములో మాత్రం రైతులే ఉన్నారు. కాకపోతే భూస్వామి చనిపోయిండు, వాళ్ళ సుఖం చనిపోయింది. కానీ పట్ట మాత్రము ఆ భూస్వామి మీద ఉంది. వాళ్ళ రైతులు ఏం చేస్తుందంటే, ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళకు ఆన్లైన్లో పానీలు అనేది ఇచ్చేది. ఈ దరిద్రము కేసీఆర్ వచ్చినప్పుడు ఆ ఉన్నాయి కూడా వీకేసింది. ఇప్పుడు మాత్రం వాళ్ళకి అర్థం ఉంది కానీ అర్థంలో మొత్తం కనబడలేదు. రైతులు మాత్రం 60 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి ఆధారం లేదు, ఏ లోను లేదు, ఏ ఆర్థిక పంట అమ్ముకోరాదు, ఎలాంటి సబ్సిడీ రాదు. కాబట్టి ఆ రైతులు 30% మా ఊర్లో ఉన్నారు. కాకపోతే వాళ్ళకు పూర్తి హక్కు కల్పించి వాళ్ళకి రైతు బంధు అత్తగారు చూడాలి అని కోరుతున్నాం. అనేది ఎవరైతే వ్యవసాయం చేస్తారో తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి వ్యవసాయం చేసే వాళ్లకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది సార్. ఎందుకోసం అంటే రైతు దేశానికి వెన్నెముక అన్నమాట. మరి ఆ రైతు లేకపోతే దేశం లేదు. మరి ఈ రోజు చూస్తా ఉంటే రైతులు మరి ఆత్మ బలిదానం చేసుకుంటలేరు. 90% మంది చేసుకుంటలేరు. అంటే ఈ రైతు భరోసా అక్కడి నుంచే మీరు ఒక్కటి గుర్తిందా సార్? లేకుంటే ఎన్నో చూసాం మనం, రైతు ఆత్మహత్యలు చేసుకుంటా. రైతు చనిపోయిన తర్వాత మళ్ళీ 5 లక్షల రూపాయలు మనం ఇచ్చాం. మరి దానికంటే మీరు ఒకటి సార్, వేసవి కాలంలో మీకు 30 నుంచి 40% తగ్గుతుంది. వేసవి కాలంలో ఏమైందంటే రెండో పంట 100% పంట ఏరే సార్. అది దాని మీద మీరు దృష్టి వేస్తే సార్ తప్పకుండా ప్రతి ఒక్కరికి మీరు రైతు భరోసా ఇవ్వగలుగుతారు సార్. మరి ఇంకోటి సార్, కౌలు రైతు విషయంలో మీరు ఒక్క డౌట్ ఉంది నాకు. కౌలుకు ఎవరు ఇస్తారు సార్ అంటే 50 ఎకరాలు 40 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కౌలుకి ఇస్తారు. మీరు ఒకవేళ 10 ఎకరాల మీద ఇవ్వనన్నప్పుడు ఆ 100 ఎకరాల భూస్వామి 10 మందికి మన కౌలుకి ఇచ్చిన తర్వాత ఆయనకి ఏ రకంగా సాయపడుతుంది అనేది ఒకటి మీద దృష్టి పెట్టాలి సార్. మీరే పెట్టారా దృష్టి? దానికోసం అంటే నేను చెప్తాను సార్. అందుకోసం నేను ఏమన్నా అంటే, ఏవైతే భూమి మనం సాగులో తీసుకుంటున్నామో తప్పకుండా ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇవ్వాలని మనం చేస్తూ ముగిస్తాం సార్. ధన్యవాదాలు. మన రైతుల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం మంత్రుల బృందం మన యొక్క ఆదిలాబాద్ జిల్లాకు రావడం జరిగింది. ఈ విషయాన్ని రైతులు ఎవరు గమనిస్తలేరు. దయచేసి ఏమంటున్నారు, ఇంతకుముందు ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఒక ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ఏమంటున్నారు, రైతుల దానికోసం కాదు, రైతుకు మనం ఏ విధంగా సహాయం చేయాలి, రైతు భరోసా దానిపైన చర్చ. రైతులమే కాదు, రాష్ట్రం కూడా అప్పుల పాలైంది. కాబట్టి దాన్ని ఏ విధంగా చేసుకుంటే రైతులకు పూర్తి సద్వినియోగం జరుగుతుంది అన్న దానిపైన మనకు చర్చ. ఈ రోజు మనం రైతులకు చెప్పుకున్నాం, 2 ఎకరాలకు ఇవ్వండి సార్, 5 ఎకరాలకు ఇవ్వండి సార్. వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు వచ్చినప్పుడే చెప్పారు కూలంకుషంగా, మేము మీరు చెప్పిన దానిపైననే తీసుకుంటామని చెప్పారు. మీరు మాకు 5 ఇవ్వండి, 10 ఎకరాలకు ఇవ్వండి, 20 ఎకరాలకు ఇవ్వండి అని అనట్లేదు. రైతుకు ఏదైతే వ్యవసాయం సాగులో ఉన్న భూమి అయితే ఉందో సార్, అట్లాంటి రైతులు ప్రతి ఒక్కరి రైతుల దగ్గర, ఏఓ సార్ దగ్గర, ఏఈఓ దగ్గర, ఏడీ గారి దగ్గర, కలెక్టర్ దగ్గర నివేదిక ఉంది. ఏదైతే వ్యవసాయానికి సాగులో ఉన్నటువంటి ఒక భూమి రైతు ఉన్నారో అలాంటి రైతుకు ఎలాంటి నష్టం జరగకుండా రైతు బంధం, రైతు భరోసా చేరాలని చెప్పేసి నా యొక్క రిక్వెస్ట్ సార్. మనం ఏమంటున్నాం, ప్రతి ఒక్క రైతు సార్ మీరు రుణమాఫీ చేస్తారు. రుణమాఫీ యొక్క పైన చర్చ కాదు, ప్రాజెక్టుల పైన చర్చ కాదు. ఇది ఓన్లీ రైతు భరోసా. రైతు భరోసా 10 ఎకరాలకు ఇస్తే లాభం జరుగుతుందా, 50 ఎకరాలు ఉన్న రైతు సాగు చేస్తున్నాడా లేదా అన్నది మనకు కూలంకుషంగా కావాలి. కౌలు రైతు వ్యవసాయం చేస్తున్నావు, నీకు పట్టా ఎందుకు? కౌలు రైతు కౌలుకి ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, భూమి వ్యవసాయం చేసే వాళ్ళని భూమి చేసేవారికి భూమి మీరు వెరిఫికేషన్ చేయండి సార్. ఏఓ గారిని తీసుకోండి, ఏడీ గారిని తీసుకోండి, మీ కలెక్టర్ తీసుకోండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది తీసుకోండి సార్. ఖచ్చితంగా వ్యవసాయం చేసే రైతు అయితేనే మీరు మన రైతు భరోసా ఇవ్వండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మరి ఇంకోటి సార్, చిన్న రిక్వెస్ట్ సార్, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందు ఉన్నప్పుడు రైతులకి స్ప్రింక్లర్స్ పైపులు ఇస్తుండే సార్, తార్పాలు ఇస్తుండే సార్, ఇంజన్లు ఇస్తుండే సార్. రైతు
సభకు నమస్కారం సార్. కానాపూరిలో ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. ఎందుకంటే మా ప్రాంతంలో పెట్టిన చాలా మంది అది మా దగ్గర పెట్టడం ఏంటిది అని ఈ యొక్క కార్యక్రమానికి గవర్నమెంట్ ప్రేమసాగర్ గారు కావచ్చు, అదేవిధంగా వివేక్ గారు కావచ్చు, వీరులు గారు కావచ్చు, మిగతా మంత్రివర్గం కూడా ఉంటూనే సెంటర్ ఉంటుంది. మరి ఆ ప్రాంతంలో అనేక రకమైన సమస్యలు ఉన్నాయి, భిన్నమైన సమస్యలు ఉన్నాయి. కాబట్టి భిన్నమైన అభిప్రాయాలు వస్తాయనే ఆలోచనతో ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి చాలా మంది మాట్లాడుతూ చెప్పారు. గిరిజనులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు. ఈ ప్రాంతంలో కొండలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి. అధిక వర్షం పడిన నష్టమే, తక్కువ వర్షం పడిన నష్టమే. ఈ యొక్క అభిప్రాయాలన్నింటి కూడా సేకరించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద తప్పకుండా అసెంబ్లీలో గలమెత్తుతాం. ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ విషయంలో ఏ రకంగా చేయాలో అభిప్రాయాన్ని సేకరించడానికి నిజంగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేయడం మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా సూచనలు అభిప్రాయాలు అందరూ కూడా తెలియజేశారు. మీరందరూ కూడా ఈ యొక్క సూచనని ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకున్నాం. కలెక్టర్ గారు కావచ్చు, అదేవిధంగా మా వాళ్ళు అంతా కూడా నోట్ చేయడం అనేది జరిగింది. సార్ ఈ ప్రాంతంలో సమస్యల గురించి చాలా చెప్పారు. నేను తప్పకుండా ఈ ప్రాంతంలో గిరిజనుల సమస్య, ఆదివాసుల సమస్య, గిరిజనుల సమస్య, ముఖ్యంగా ఇంతకుముందు వివేక్ గారు చెప్పినట్టు పోడు భూముల సమస్య చాలా తీవ్రంగా ఉంది. ప్రభుత్వం బదనం కాకుండా ఉండాలంటే తప్పకుండా గతంలో ఏదైతే చాలా మంది పోడు భూముల విషయంలో చాలా రకాలు ఇచ్చేసారు సార్. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని బదనం చేసే అధికారులు చాలా మంది తయారయ్యారు. అట్లాంటి వాళ్ళ మీద మనం కొంత చర్య తీసుకోకపోతే బాగుండదు సార్. ఎందుకంటే చాలా మంది చాలా సంవత్సరాల నుంచి పోడు చేసే వాళ్ళ మీద లాఠీ కొట్టిస్తుంది. అంటే వాళ్ళని కొట్టడం కానీ కేసులు పెట్టడం చేస్తున్నారు. అది మన ప్రభుత్వం బద్దం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు చాలా మంది నాట్యప సోదరులు కావచ్చు, గిరిజన సోదరులు కావచ్చు, ఇంతకుముందు కోలక్ష్మి గారు మాట్లాడిపోయారు. కానీ ఆమె ప్రాంతంలో కూడా మోబైల్ సార్ అంటే కుమ్రభీం ఏదైతే జోడేఘాట్ సంబంధించిన ప్రాంతంలో ఆ నిజాం ప్రాంతంలో కింద చాలా మంది ముస్లిం సోదరులు కావచ్చు, చాలా మంది ప్రాంతాన్ని వదిలేసి ఎక్కడో పారిపోయారు. అదేవిధంగా ఇంతకుముందు అనసూయ గారు చెప్పారు, ఎటో పోయారు. ధరణి వల్ల వాళ్ళందరూ కూడా తిరిగి పట్టలైనాయి. ఆ దాని పట్టాలు కావడంతో ఏమైతుంది, ప్రభుత్వం వరకు మనం ఏది భరోసా ఇస్తున్నామో ఆ దానికి సంబంధించిన నిధులన్నీ కూడా రైతు భరోసా కింద వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇట్లాంటి అక్కడి నుంచి మొదలు లింగాపూర్ మండలం కూడా చాలా రైతులు అంటే నాట్ ఓన్లీ నాట్ ట్రైబల్ గిరిజన రైతులు, ఆదివాసీ రైతులు కూడా ఈ ప్రాంతంలో చాలా మందికి పట్టాలు లేవు. అట్లాంటి వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారు. కాబట్టి దీని మీద వారిని ఎట్టబడి వచ్చారు. ఇంతకుముందు రెవెన్యూ వ్యవస్థ ఉండే, విఆర్ఓ వ్యవస్థ ఉండే, దీని ద్వారా ప్రతి క్షేత్రస్థాయి వెళ్ళి ఎవరు కాస్ట్ చేస్తుంది, ఎవరు కాస్ట్ చేస్తలేదు చాలా స్పష్టమైన లిఖితపూర్వకమైన ఆధారం మన దగ్గర దొరుకుతాయి సార్. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఎవరు కాస్తున్నారు, ఎవరు లేదని ఫైండ్ అవుట్ చేసుకుని అట్లాంటి రైతులు ఈ ప్రాంతంలో గిరిజన రైతులు కావచ్చు, గిరిజనేతర రైతులు కావచ్చు, వాళ్ళకి రైతులకు బ్యాంకు రుణాలు ఇచ్చేటట్టు కూడా మనం సదుపాయం కల్పిస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే చాలా మంది ఆదివాసీ బిడ్డలు కావచ్చు, గిరిజన బిడ్డలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, వీళ్ళకి బ్యాంకు రుణాలు రావు. అదేవిధంగా రైతు బంధు కూడా రాదు. ఇట్లా కొన్ని వేల ఎకరాల భూములు ఇట్లా ఉన్నాయి సార్. దేనికోసం చేయాలంటే ఇది పీపీ ల్యాండ్ అంటున్నాం, అది పీపీ ల్యాండ్ మాత్రమే. అదేవిధంగా పారిపోయిన రైతులు కూడా చాలా మంది ఉన్నారు. ఈ ప్రాంతాన్ని ఆ రోజుల్లో నక్సలైట్ భూమిని భయపడుకొని నిజాంలో ఆ ప్రాంతంలో కుంగ్రామీని భయపడుకుని పారిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దొరకాల్సి ఇప్పుడు మాకు భూములు ఉన్నాయి, ఆ భూమి ఎక్కడుండో తెలియదు. అట్లాంటి వాళ్ళు కూడా రీసర్వే చేసుకుని అట్లాంటి వాళ్ళు కూడా అసైన్ భూమిని వాళ్ళకి అసైన్ చేస్తూ భూమి ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అదేవిధంగా అసైన్ ల్యాండ్ చాలా మంది పట్టేదారులు చనిపోయారు, పట్ట వాళ్ళ ఉంది. ఆ భూమి కూడా ఇప్పుడు ఎవరికి గవర్నమెంట్ ఆధీనంలో లేదు, ఇంకెవరు ఎవరో కూడా దాన్ని కాల్ చేస్తున్నారు. అట్లాంటి ల్యాండ్ కూడా మనం పండుగ చేసుకుని వీలైతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే వాళ్ళు అవసరాన్ని బట్టి ఇంకొకరికి అమ్ముతే అయినా అట్లాంటి వాళ్ళు కూడా పట్టిస్తే వాళ్ళు కూడా రైతు బంధు వస్తుంది. మరి చాలా మంది ఆ రైతులు నేను నిన్నటి నుంచి గౌరవ సీత గారితో మాట్లాడి, కొంతమంది కలెక్టర్ తోటి మాట్లాడి, కొంతమంది రైతుల అభిప్రాయం తీసుకున్నారు సార్. చాలా మంది రైతులు నిశిక్ష 10 ఎకరాల వరకు ఇవ్వాలని అభిప్రాయం చెప్పడం అనేది జరిగింది. కౌలు రైతులు కావచ్చు, అదేవిధంగా పోడు రైతులు కావచ్చు, తప్పకుండా రైతు సోదరులారా మా యొక్క లక్ష్యం ఒకటే. మేము అధికారం లేనప్పుడే మేము వరంగల్లో చెప్పినాం గౌరవ రాహుల్ గాంధీ గారు, మా యొక్క లక్ష్యం ఏంటి, రైతుని రాజు చేయడం మా యొక్క లక్ష్యం. ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. ఇంతకుముందు ఎంపీ నాగేశ్ గారు మాట్లాడారు, వీళ్ళ బుర్రలో ఉన్నది అది చేయాలని ఉన్నది, మా బుర్రలో ఏం లేదు. ప్రజల బుర్రలు ఏదైతే ఉంటుందో మా బుర్రలు అదే ఉంటాయి. ప్రజలు ఏదైతే నిర్ణయిస్తారో మేము అదే నిర్ణయిస్తాం తప్ప ఇంకా మేము వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం కాదు ఇది. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలు ఏ రకంగా ఉంటే మేము అదే రకంగా మేము నడుస్తాం. అదే ఒక అభిప్రాయ సేకరణ కోసం ఈ రోజు మేమందరూ కలిసి, అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండాలి కదా, కాంగ్రెస్ పార్టీ కాదు ఇది.
ఈ ప్రజాప్రభుత్వం ఈరోజు అందరికీ వస్తాం, బీజేపీ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ వచ్చి వారి